ఆనంద్ కొన్నారు విలేజ్. సార్ మేము రైతులము ఉన్న కరెంటు ఈ అధికారులు వెంచర్ చేసిట్లా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. రైతులకు అన్యాయంగా మా 2 కనెక్షన్ డీడీలు ఉన్నాయి. ఆల్రెడీ మేము పంట వేయడానికి వస్తే రెండు నెలల నుంచి మాకు కరెంటే లేదు. ఈ ఏం చేసిందంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వెంచర్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ బయటకు అమ్ముకొని మాకు రైతులకు అన్యాయం చేస్తున్నాడు. కూడా మేము ఒక 4 సార్లు నేను ఫోన్ చేసిన, మాకు రైతు అంటే ఒక సులకన అయిపోయింది. రైతు అంటే ఒక రైతుని ఎవరు బట్టి సోకలేడు. వెంచర్ చేస్తున్న పక్క లేబట్టు నిలేష్ రెడ్డి ఆయనకు రెస్పాన్స్ ఇచ్చి ఆయన మాట వింటున్నాడు, కానీ మా రైతుల మాట మాత్రం ఇల్లు లేడు. కానీ మాకు తక్షణమే ఈ పంట మేము దగ్గర 3 ఎకరాలకు 3 లక్షల పంట పండిస్తుంటుంది. నేను దీన్ని లాస్ అయినా. ఎందుకంటే ఈ కరెంట్ డిపార్ట్మెంటు రైతులకు సపోర్ట్ ఇచ్చి న్యాయంగా మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వాలి. తక్షణమే మేము పై అధికారులకు కూడా విన్నపిస్తాం. మాకు కరెంట్ లేకుంటే మేము ఏం పండియగలుగుతాం? పంటలు పండగా రైతులు అలోడీలు అవుతున్నారు. మాకు అన్యాయంగా బడాబాబులు లేబట్టి చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేసి ఉన్న ట్రాన్స్ఫార్మర్ని వీకేసి వేరొక అమ్ముకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. నేను 4 సార్లు సంపాదించిన. సార్ మాకు కరెంటు కావాలా, మా పంటలు ఎండిపోతున్నాయి అంటే 2 నెలల నుంచి మాకు కనీసం మాకు విలువ కూడా ఇస్తున్నారు రైతులకు. మా మాత్రము మేము చర్య తీసుకుంటాం. సార్ మా చేను పక్కకు దూరనే అవతల ఒక ట్రాన్స్ఫారం ఉండే అక్కడ ఆ ట్రాన్స్ఫారం కూడా గారు అమ్ముకోవడం జరిగింది. మాకు ఒక 15 మీటర్ల వైర్ వేస్తే మా చేనులకు కరెంట్ వస్తుంది సార్. కనీసం మాకు కూడా మాకు సపోర్ట్ చేస్తలేడు. ఈడొక ట్రాన్స్ఫారం ఉండే, ఈ మధ్యలో ఈ చేనుకు ఒక ట్రాన్స్ఫారం ఉండే. ఈ 2 ట్రాన్స్ఫార్మర్ అమ్ముకోవడం జరిగింది. మేము సంప్రదించినాం, మాకు రెస్పెక్ట్ ఇచ్చలేడు. రైతు అంటే అంత చులకన అయిపోయింది సార్. మేము ఎలా బతుకుడు? ఈ పంటలు లేకుండా మేము బతకగలుగుతామా? డిపార్ట్మెంట్ లేబర్ తీస్తున్నారు వాళ్ళకున్న